హాయ్ ఫ్రెండ్స్, మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. రేపు ఇండిపెండెన్స్ డే కదండి. ఇండిపెండెన్స్ డే స్పెషల్ లడ్డు ఇది. రవ్వ లడ్డు అయితే అనుకోకండి, ఇది రవ్వ లడ్డు అయితే కాదు. ఒకసారి ఈ రెసిపీ చూడండి ఎలా చేశాను. ఇండిపెండెన్స్ డే సందర్భంగా స్పెషల్ లడ్డు ప్రతి ఒక్కరూ చక్క తినొచ్చు, అందరికీ పెట్టచ్చు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈ లడ్డు ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. వెల్కమ్ టు రమేష్ శ్రీశాన్ యూట్యూబ్ ఛానల్. కప్పు సూజీ రవ్వ, బొంబాయి రవ్వ, ఒక కప్పు పంచదార, జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష, యాలకుల పొడి, రూమ్ టెంపరేచర్లో ఒక కప్పు పాలు, వేయించుకోవడానికి కొద్దిగా నెయ్యి, ఎండు కొబ్బరి, అలాగే రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్. ఈ మిశ్రమాన్ని వేయించుకోవడానికి సరిపడా ఆయిల్. ముందుగా ఒక బేషన్లో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. రుచికి సరిపడా కొంచెం సాల్ట్ కలుపుకోవాలి. కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక పావు గంట లేదా 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. రవ్వ నానేలోపు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఎండు కొబ్బరి వేయించుకోవాలి. ఎండు కొబ్బరి లేకపోతే మనం ఇంట్లో కొబ్బరి పచ్చడి కానీ కొబ్బరి కొట్టినప్పుడు ఆ మొక్కలు ఎండబెట్టుకుంటాం కదా, అవైనా వేయించుకోవచ్చు. ఇవి గోల్డ్ కలర్లోకి వేగినాయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంకొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ఇవి వేగినాయి కదా, వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని పక్కన పెట్టుకుందాం. ఈ కళాయిలోనే వేయించుకోవడానికి సరిపడా కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. పక్కన ఆయిల్ కాగుతుంటుంది. ఈలోపు ఈ పంచదారని పౌడర్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకుందాం. కప్పు పంచదారని గ్రైండ్ చేసుకుంటే ఇంచుమించు కప్పున్నర కప్పు షుగర్ పౌడర్ అవుతుంది. అలాగే ఈ కొబ్బరి ముక్కలు కూడా గ్రైండ్ చేసుకోవాలి. వేయించుకున్న కొబ్బరి ముక్కల్ని కూడా ఇలా చక్కగా పౌడర్ చేసుకున్నాము. రవ్వ చక్కగా నానింది. ఇప్పుడు దీన్ని మనం నూనె కూడా కాగింది, దీంట్లో మనం పకోడీలాగా వేసుకోవాలి. ఆ పిండిని అంతటిని కూడా, రవ్వ పిండి అంతటిని కూడా ఇలా పకోడీలాగా గోల్డ్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా పకోడీ అంతా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నది బాగా చల్లారిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి పౌడర్గా. ఇదంతా చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేస్తాను. ఇలా మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోండి. వేసిన ఆ పకోడీనంతా ఇలా చక్కగా పౌడర్ పట్టుకోవాలి. కొంచెం కొంచెంగా పట్టుకోండి, చల్లారిన తర్వాతే పట్టుకోండి. ఇలా మొత్తాన్ని పౌడర్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఈ బేషన్లో వేసుకోవాలి. మొత్తం అలాగే పట్టుకొని బేషన్లో పెట్టుకోవాలి. ఇలా పౌడర్గా చేసుకున్న దీంట్లో షుగర్ పౌడరు వేసుకోవాలి. మొత్తం కలుపుకోండి, మొత్తం వేసేసుకోండి. కొబ్బరి పౌడరు, ఇలాచీ పౌడర్, అలాగే మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసుకొని కలుపుకోవాలి. బాగా కలిసిపోయింది కదా, చక్కగా మనం అన్నీ వేసి బాగా కలుపుకున్నాం. ఇప్పుడు కొంచెం కొంచెం పాలు పోసి లడ్డూలు కట్టుకోవాలి. ఇలా కొద్ది పోసుకోండి. మరీ చల్లగా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉంచుకోండి పాలు లడ్డూలు చేసేటప్పుడు. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో. చూసారా, ఇలా లడ్డూలు కట్టుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. కొంచెం గోరువెచ్చగా ఉంటే పాలు బాగుంటుంది, మరీ చల్లగా కాకుండా. లడ్డూలు కట్టుకునేటప్పుడు పాలు మొత్తం ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కట్టుకుంటూ ఉండండి లడ్డూలు. ఇలా ఈ మిశ్రమం మొత్తం లడ్డూలు చేసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, లడ్డూ చక్కగా ఇలా కట్టుకొని పెట్టుకోండి. ఇండిపెండెన్స్ డే సందర్భంగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే స్పెషల్ లడ్డు. రేపు ఇండిపెండెన్స్ డే కాబట్టి మీరు ఇంట్లో వాళ్ళకి కానీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ అందరికీ కూడా ఇలా చక్కగా లడ్డు చేసి హ్యాపీ ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పి ఇలా లడ్డు ఇవ్వండి. హ్యాపీగా తింటారు. అలాగే ప్రతిరోజు పిల్లలు పెద్దవాళ్ళు కానీ రోజుకొకటి చక్కగా స్నాక్స్ లాగా తినొచ్చు. నెల రోజుల దాకా ఇవేమీ పాడైపోవు, చక్కగా ఉంటాయి. మరి వీడియో అయితే మీకు నచ్చింది కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.